వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విద్యుక్తము కానివి అంటే విధి చెప్పబడినది, విధి చేత చెప్పబడినది, అన్నదానము లేనిది, మంత్రము లేనిది, దక్షిణ లేక శ్రద్ధ బొత్తిగా లేనిది అయినటువంటి యజ్ఞము తామస యజ్ఞము అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. అంటే విధి ద్వారా చెప్పబడలేదు, పైగా ఎక్కడ అన్నదానం కొంచెం కూడా లేదు, అసలు మంత్రం అనేది లేదు, పూర్తిగా పూజ చేసిన తర్వాత ఇవ్వవలసిన దక్షిణ లేదు, ఇంకా శ్రద్ధ అసలే లేదు. అటువంటి యజ్ఞం తామస యజ్ఞం అని చెప్తున్నాడు. అన్నదానం అనేది అనుష్ఠానం యొక్క స్వరూపం. సర్వభూతాలయందు అంటే అన్ని ప్రాణులందు పరమాత్మ ఉన్నాడు అని నమ్మేటువంటి వ్యక్తి తప్పకుండా అందరికీ పరోపకారం చేస్తాడు. అదే ఆచరణ వేదాంతము. అందువల్లనే అన్ని పుణ్యకార్యాలయందు, శ్రాద్ధాదులయందు, యజ్ఞాలయందు అన్నదానాన్ని పెద్దలు విధించారు. తనలాగా అన్ని ప్రాణులను చూసినట్టుగా గొప్ప సాధన ఈ అన్నదాన కార్యక్రమం వల్ల వస్తుంది. కనుక ఇటువంటి పవిత్రమైన అన్నదానం లేకపోతే యజ్ఞము తామసమే అవుతుంది. అదక్షిణం ఇది కూడా పైన చెప్పిన అన్నదానాన్ని పోలినదే. తన సంపాదనలో కొంత భాగము ఋత్విక్కులకి, బేదలకి, దరిద్ర నారాయణలకి దక్షిణగా ఇవ్వాలి. ఇది త్యాగానికి చిహ్నము. కనుక ఇటువంటి త్యాగ భావన లేని యజ్ఞము కూడా తామసమేనని అర్థం. శ్రద్ధ విరహితం అంటే ఏ కార్యాన్నైనా శ్రద్ధతో, భక్తితో, పరిపూర్ణ విశ్వాసంతో చేస్తేనే ఉత్తమ ఫలితం వస్తుంది. శ్రద్ధ లేకుండా చేసేటువంటి కార్యాలు చేయని దాంతోటే సమానం. కనుక శ్రద్ధారాహిత్యాన్ని, తామస ప్రవృత్తిని విడిచిపెట్టి శ్రద్ధ సమన్వితులై సమస్త కార్యాలని ఆచరించి ఉత్తమ ఫలితాన్ని పొందాలి. జై గురుదత్త.